ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 17. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 38 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. వ్యాఖ్యానాంశం: కోత కొరకు పనివారు. వ్యాఖ్యానాంశం: కోత కొరకు పనివారు. వ్యాఖ్యానం: ప్రభు అయిన యేసు చేసిన అద్భుతాలన్నీ మనకు సంబంధించినవని సువార్తలలో ఏ విధంగానూ చెప్పబడలేదని యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు మనకు తెలియజేయాలనుకున్న ఆయన బోధకు సంబంధించిన అద్భుతాలు మాత్రమే ఆయన తన వాక్యములో చేర్చాడు. అందుకే యూదుల అధికారి కుమార్తెను మరణం నుండి లేపడంలో ఇతర అర్థాలతో పాటు ప్రవచనాత్మకమైన అర్థం కూడా దాగి ఉంది. ఏమనగా, ప్రభువు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు జీవాన్ని పునరుద్ధరించే మార్గంలో ఉన్నట్లు చూస్తాము. ఈ మధ్యకాలంలో అనగా ప్రస్తుత కాలంలో విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చేవారందరికీ మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనములోని రక్తస్రావ రోగము గల స్త్రీకి చేసినట్లుగా ఆయన అందుబాటులో ఉన్నాడు. ప్రభు అయిన యేసు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు చాలిన శక్తి కలిగి ఉన్నాడు అని మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో చదువుతాము. ఇశ్రాయేలీయుల నిజమైన కాపరిగా ఆయన ప్రజలందరినీ భరించడానికి ఆయన హృదయములో చాలినంత ప్రేమ కలిగి ఉన్నాడు అని మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అయ్యో, ఆయన ఇక్కడ అక్కడ విశ్వాసాన్ని చూచాడు. మరి విశేషముగా ఈ ఇద్దరు గ్రుడ్డివారిలో కూడా చూచాడు. అయితే ఆయన భయంకరమైన అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నాడు. నమ్మని అట్టివారున్న ఈ లోకములో కొనసాగుచున్న మనము, అదే అవసరతలో ఉన్న ఇతరులను కలుసుకునే మనము ఆయన గొప్ప పొలమును గురించి విస్తృతమైన స్పష్టమైన దృష్టిని ఇవ్వమని ప్రభువును కోరదాం. ఈ సందర్భంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చదవండి. అయితే వారు తమ హృదయములలో ఆ సంగతి ఎరుగని వారుగా ఉన్నారు అని యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ కోతకాలములో ఆయన తన పొలములోనికి క్రొత్త పనివారిని పంపమని వేడుకుందాము. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.